నా బిడ్డల పట్ల ఎంతగానో కృప చూపించారు. మీ అభిమానానికి థ్యాంక్స్ అలాట్ అండి. యాక్చువల్గా నేను ఇప్పుడు 2 విషయాలు చెప్తామని అందరూ మైక్ తీసుకున్నాను. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు పిల్లలకి ఒక మంచి లక్షణాలు నేర్పిస్తారు మేడం. స్టార్టింగ్ నుంచి కూడా ఎట్లా ఉండాలి, మన లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలి, వాట్ ఈస్ ద వే, హౌ టు స్పీక్, ఈ విధంగా ఒక మంచి ట్రెడిషన్ మన పిల్లలకి మనం అలవాటు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు అనుకో, గురువు కంటే స్థానం ఉందండి. సో ఈ రోజు మా పిల్లలు అంటే నీకు కన్నా పిల్లలు కాదండి, మా 10 పిల్లల కన్నా భగవంతుడు వచ్చినటువంటి పిల్లలు వీళ్ళతో అటాచ్మెంట్ నిజంగా ఎంత గుడ్ అటాచ్మెంట్ అంటే మేము కనీసం పిలవట్లేదండి. జస్ట్ మమ్మల్ని చూసినట్టే మా పిల్లలు ఐడెంటిఫై చేస్తారు. ఇన్ కేసు ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు రిసీవింగ్ అనేది. సో మన ఇంటికి ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఒకసారి వచ్చినప్పుడు ఫస్ట్ మన గుమ్మాలకి వెళ్ళాలంటే మనం కలగలిసారు మాట్లాడాలి. అది మనం చెప్పాలి మన పిల్లలకి. అట్లా ఇక్కడ మా స్కూల్ పిల్లలు అయితే అట్లా కాదండి. ఎస్పెషల్లీ అవర్ చిల్డ్రన్స్ నిజంగా ఎవరైనా పేరెంట్ వచ్చినా రిసీవింగ్ దగ్గర నుంచి, ఒక ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నప్పుడు పిల్లలు ఎక్కించిన దగ్గర నుంచి అంటే టీచర్స్ సపోర్ట్ చేస్తారు. కానీ పిల్లలకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. అంతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు కూడా. ఒకవేళ మోడల్ సెషన్ ఒకవేళ ఏదైనా టీచర్స్ రాకపోయినా క్లాసెస్ డీల్ చేసే విధానంలో కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ, పిల్లల్ని కంట్రోల్ చేయడంలో కానీ, వాట్ ఎవర్ ఎవరైనా లంచ్ టైంలో కానీ, ఐ థింక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఈ రోజు మా పిల్లలకైనా నేను చూసి చాలా ఎక్కువ ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అలాగే చాలా మంది